అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాస్పెల్. దేవునికి మహాకృపను బట్టి దేవాది దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు మనం తెలియజేస్తూ మరి వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అలాగే దానికి ముందుగా కొద్ది నిమిషంలో దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపడదాం. ప్రేమైన వారులారా, మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి ఎన్నైనా వందనాల కోట్లాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో ప్రభువా కొద్ది నిమిషం నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అలాగేనైనా నీ వాక్య ధ్యానంలో కూడా మేము వెళ్ళాలని ఆశపడుతుండగా మీదైన సహాయత అందించమని కోరుకునొచ్చు. నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఈ కూడికను మార్చమని కోరుకునొచ్చు. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనుచు నామం కన్న తండ్రి, ఆమేన్. మరి చక్కని కీర్తన మనం పాడుకుని దేవుని నామని మహిమతో చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నేనే పడిపోకుండా ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నా జీవితాంతం నిజంగా దేవుడు నిజంగా మన ఎంతో కృప చూపిస్తూ అనాది కాల సంకల్పంగా ఆయన కృపలో మనం భద్రపరుస్తూ దాచి ఉంచుతున్న దేవాది దేవునికి నిండి వందనాలు మనం తెలియజేద్దాం. ప్రేమైన వాళ్ళరా, మరొక కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు మరి మన చేయి విడువడని ఒక చక్కని కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి
నిజమే ప్రేమైన వాళ్ళరా, నిజంగా మనం అనేక సార్లు మరి పడిపోతున్నా, జారిపోతున్నా, మరి నిజంగా దేవుడు మనం చేయి విడవక తల్లి ఆయనే, తండ్రి ఆయనగా మనం వెంటే ఉంటూ ప్రేమైన వాళ్ళరా మనం కాచి కాపాడుతున్న దేవుడు మన దేవుడు కదా. ఎంత గొప్ప దేవుడు మన దేవుని కలిగి ఉన్నాం కదా. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది కదా, యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు ప్రేమైన వారు. అట్టి ధన్యతను మనం పొందుకుందాము. మరి ఈరోజు మరి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి సంగతులు, పాదముల గురించినటువంటి ఆత్మీయ సూత్రములు మనం తెలుసుకుందాం ప్రేమైన వాళ్ళ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి ఎనలేని వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రము తండ్రి. దేవా, ఈ లోకంలో మేము ఎలాగో బ్రతకాలో, ఎలాగో జీవించాలో నీ వాక్యపు వెలుగులోనైనా మేము నాయనా ప్రభువా, ఇదిగోనైనా మేము వాటిని అన్నిటిని గమనించి, గుర్తించి, ఆత్మ సహాయముతో ప్రభు వాటిని తెలుసుకుని ప్రభువా, ఆ రీతిగా ఈ లోకంలో బ్రతికినైనా నీకు ఇష్టలుగా ఈ భూమి మీద నాయన జీవించి, నీకు మహిమార్థమే ఈ లోకంలో నాయన నీకు సాక్షార్థమే జీవించే కృపను వారు మాకు అందించమని కోరుకొనుచు, ఈ వాక్య దానిలోకి వెళుతుండగా చెబుతున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అలాగే ఇంతవరకునైనా ఇక కీర్తనల ద్వారా నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనము, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే నాయన ఎవరు ఏ బిడ్డలు ఎక్కడ ఎప్పుడు ఎలాగో ఈ మాటలు వినడానికి నాయన మీరు చిత్తంలో ఉన్నారో, మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారో ప్రభు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని బలపరిచినైనా మా అవయములలోనైనా పాదముల గురించినటువంటి ఆత్మీయ సూత్రంలోనైనా ప్రతి ఒక్కరము గుర్తించే కృపను మాకు అందించమని కోరుకొనుచు, యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన వారలారా, నిజంగా చెప్పాలంటే ఆత్మకు దేవుడు మనకి దేహాన్ని ఒక డయాస్గా, ఒక అవకాశంగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆత్మను దేవుడు ఈ శరీరంలో ప్రవేశపెట్టి ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మ వల్ల తిరిగి ఆ మహాలోకానికి వెళ్ళాలంటే ఈ శరీరమే సాధనం ప్రియమైన వారలారా. ఈ శరీరం అనే సాధనాన్ని మనం సద్వినియోగం చేసుకొని పరలోకానికి వెళ్ళడానికి కావాల్సినన్ని కూడా మనం ప్రయత్నాలు చేయాలి. ఒక ఉద్యోగం సంపాదించాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక గొప్ప పని చేయాలన్నా ఈ శరీరం ఎంతైతే అవసరమైనదో పరలోకం వెళ్ళడానికి కూడా ఈ శరీరం అంతే అవసరమై ఉన్నది. ఒకవేళ బలహీన ఘటమై ఉండొచ్చు ప్రియమైన వారలారా, ఒకవేళ మట్టి శరీరమై ఉండొచ్చు, కానీ మట్టి శరీరం కాస్త మహిమ శరీరంలోనికి మార్చడానికి దేవుడు ఈ యొక్క శరీరాన్ని ఆత్మకు మనకు జోడింప చేశాడు. కాబట్టి ఈ ఆత్మను మన పరలోకానికి మనము పంపించుకోవడానికి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే శిలువలో తండ్రి మరి నాయన చెప్తున్నాడు కదా, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనంతటిని కూడా నేను సమాప్తం చేస్తున్నాను, సంపూర్తి చేస్తున్నాను, ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుకునిచున్నానని చెప్తున్నాడు ప్రేమైన. అలాగా ఈ దేహముతో దేవుని మహిమపరచాలి, ఈ దేహములో ఉన్న ఆత్మను పరలోకమందున దేవునికి అందించే రీతిగా ఈ దేహాన్ని ఒక సాధనంగా మనం వాడుకోవాలన్న సంగతి మర్చిపోకూడదు ప్రేమైన వారలారా కదా. మరి ఆత్మీయమైనటువంటి మరి మెలకువలు, ఆత్మీయమైనటువంటి సూత్రాలు తెలుసుకోవాలంటే మీకు ఎక్కడ దొరకవు ప్రేమైన వారలా, కేవలం బైబిల్ గ్రంథంలోకి మాత్రమే వెళితేనే దొరుకుతూ ఉంది. చూడండి, ఈరోజు అనారోగ్యంగా ఉన్న, కాలు నొప్పి అయినా, చేయి నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, కను నొప్పి అయినా, ఏ రకాలైన అనారోగ్యం ఉన్న ప్రతి అనారోగ్యానికి ముందు మరి యూట్యూబ్లో గూగుల్ సెర్చ్లో కొడితే మీకు అన్ని రకాల వైద్యాలు వివరణలు వస్తూ ఉంటాయి ప్రేమైన వారలారా. కానీ ఆత్మకు పట్టిన రోగము, ఆత్మ బలహీనతలు, ఆత్మకు కలిగినటువంటి బాధలు, ఇబ్బందుల గురించి చెప్పేవారు మరి ఎవరు కూడా మీకు దొరకరు ప్రేమైన వారలారా. గమనించండి, ఆత్మ కథలోనే రాస్తున్నారు కానీ నిజంగా ఎవరు కూడా నిజంగా వారి ఆత్మ కథ రాయలేరు, కానీ వారి దైనందిన జీవితాన్ని రాసుకుంటూ ఇది వారి ఆత్మకథ అని అంటుంటారు ప్రేమైన వారలారా. నిజంగా ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఎంత మహాశక్తి కలిగే ఉన్నదో, ఆత్మయే జీవింప చేయుచున్నది, కేవలం శరీరం నిష్ప్రయోజనమైన యేసుక్రీస్తు వారి మాటను బట్టి ప్రియమైన వారలారా పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మన ఈ యొక్క దేహాన్ని ఒక సాధనంగా మనకు అనుగ్రహించున్నాడు. కనుక ఈ శరీరంలో ఉన్న అవయవాల ద్వారా దేవుని మనం మహిమపరచాలి. తద్వారా దేవుని మహిమపరచబడిన మనము ఈ శరీరం ద్వారానే ఈ ఆత్మను పరలోకమందున దేవునికి అప్పగించాలి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే అపోస్తుల కార్యంలో మనం గమనిస్తున్నాం కదా ప్రియమైన వారలారా, సంఘానికి శిరస్సు క్రీస్తు ఎలాగై ఉన్నాడో మరి శరీరంలో ఉన్న అవయవాలు ఎలాగైతే ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాయో అలాగే సంఘంలో ఉన్న మనమందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన పనిని నమ్మకంగా చేయాలి. కన్ను చేసే పని కన్ను చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, అలాగే చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి. అలాగే దేవుని పరిచర్లో నీకు నాకు దేవుడు ఏ రీతిలో ఎక్కడ నేను ఆ శరీరము క్రీస్తు అనే సంఘముగా శిరస్సుగా ఉన్న ఆ శరీరములో ఉన్న అవయవాలుగా నేను ఎక్కడ అమర్చి ఉన్నాడో ఆ అమర్చబడిన స్థానంలో నీవు ఆయనకు మహిమకరంగా, ఆయనకు ప్రయోజనకరంగా వాడబడాలని దీని యొక్క ఉద్దేశం ప్రియమైన వారలారా. గమనిద్దాము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వెళ్ళి మనం గమనించగలిగినట్లయితే 12వ అధ్యాయంలో చూడండి, ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం మనం చూడవచ్చు ప్రియమైన వారలారా. ఉంటుంది ఇక్కడ, శరీరములో ఏ అవయములో ఘనత లేనివని తలంతుము ఆ అవయములు మరి ఎక్కువగా ఘనపరుచుతున్నాము. చూడండి, నిజంగా చెప్పాలంటే శరీరంలో ఉన్న అవయవాల్లో కొన్ని ఘనహీనంగా కనిపిస్తాయంట, ఘనత లేనివిగా ఉంటాయంట ప్రియమైన వాళ్ళ. వాటిని కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఎక్కువగా కనపరచడానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం ప్రియమైన వాళ్ళ. ఈరోజు చూడండి, బాడీలో దేహంలో ఉన్న శరీరంలో ఉన్న అవయవాల కంటే లీస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే మన కాళ్ళకి ఇస్తాం ప్రియమైన వాళ్ళ.
మరి ఫేస్ ప్యాక్లు కానీ, క్రీములు కానీ, లేకపోతే లోషన్స్ కానీ, మరి బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కూడా మొదటగా కాళ్ళకు, ముఖములకు, చేతులకు తర్వాతే లాస్ట్ ప్రయారిటీ కాళ్ళకి ఇస్తుంటారు. బాగా డబ్బున్న వారు మాత్రమే ఆ కాళ్ళకు కూడా ప్రియమైన వాళ్ళరా మరి బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న వారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ఘనహీనమైనవి, ఘనతకు మరి అర్హత లేనివి అన్నింటినీ కూడా, ఘనత లేనివి కూడా ప్రియమైన వాళ్ళ మనం ఆ అవయవం మరి ఎక్కువగా ఘనపరుచుతున్నాము. అయితే సుందరము కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కూడా కలుగును అని దీని యొక్క వాక్యం రాయబడుతుంది. నిజంగా మరి ఈ లోకంలో కాళ్ళకు మనం విలువనివ్వట్లేదేమో, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాము, చెత్త చెదారంలో అడుగులు వేస్తుంటాం. కానీ ఈ అడుగులు వేస్తున్న ఈ యొక్క దేహంలో ఉన్న ఈ యొక్క పాదమును దేవుడు అంటున్నాడు కదా, సౌందర్యములు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా చూడండి అన్నమాట. సుందరములు కానీ మన అవయములు ఎక్కువైన సౌందర్యం కలుగును, సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ నిజంగా దేవుడు మనకిచ్చే సౌందర్యాన్ని మనం పొందుకోవాలి. దేవుడు ఇచ్చిన సౌందర్యంతో మనము మరి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన ఈ శరీరంలో సుందరములై ఉన్న అవయవం ఏమై ఉన్నదో మనం గమనించగలిగినట్లయితే పాదముల గురించి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. యెషయా గ్రంథానికి మనం వెళ్ళి గమనిద్దాం. ప్రియమైన వాళ్ళారా 52వ వచనంలో మనం చూస్తున్నాము మన పాదములను దేవుడు ఎంత సుందరములు అంటున్నాడో మీరు గమనించగలిగినట్లయితే చూడండి. పాదములు ఎవరు ఇష్టపడరు ప్రియమైన వాళ్ళ. పాదములు ముట్టుకోవాలన్నా, పాదములు పట్టుకోవాలన్నా ఏదో చాలా తగ్గిపోయిన స్వభావం కలిగిన వారుగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒక మాట. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అనగా మన పాదములు ఎంతో సుందరములు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇంత సుందరమైన పాదములతో దేవునికి ఎంతో పని ఉన్నది. ప్రియమైన వాళ్ళ మరి దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి యొక్క పాదములను ఎలాగూ ప్రయోజనకరంగా, సంఘ ప్రయోజనకరంగా దేవుని చిత్తం కొరకు మనం వాడుతున్నాం. ప్రియమైన వాళ్ళరా గత వారంలో మరి కొంచెం కమ్యూనికేషన్స్ ఇష్యూస్ వల్ల, నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మరి వాక్యాన్ని కంటిన్యూ చేయలేకపోయాం. ప్రియమైన వాళ్ళ పాదముల యొక్క ప్రయారిటీని మనం గమనించాం కదా. పాదములు మన నడవడానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు పాదములతో నడిచినప్పుడు ఒక్కొక్కసారి స్లిప్ అయిపోయే అవకాశం ఉందని మనం ధ్యానం చేస్తాం. ప్రియమైన వాళ్ళ అయితే గమనించండి, ఈ సుందరవంతమైన పాదములు ఒక్కొక్కసారి జారిపడిపోయే అవకాశం ఉన్నది. ఎందుకు జారిపడిపోతాయి, ఏ విధమైన కారణాల వల్ల జారిపడిపోతామో మనం గమనించగలిగినట్లయితే మొదటిగా మనం పాదముల్లో మనం నడుస్తున్నటువంటి నేల సర్ఫేస్ సరిగా లేకపోతే, ఉపరితలం సరిగా లేకపోతే ఆ నేల మీద అడుగు వేసినప్పుడు జారి పడిపోయే అవకాశం ఉన్నది. మొదటిగా మనం గమనిస్తున్నాం. రెండోదిగా మనం ఆలోచించగలిగినట్లయితే ఆ నడుస్తున్నటువంటి ఆ యొక్క ఉపరితలము సరిగా ఉన్నా కూడా, చక్కగా బాగున్నా కూడా, నీవు వేసుకున్న చెప్పులు ఏదైతే ఉన్నాయో, కాళ్ళకి వేసుకున్న పాదములకు చెప్పులు ఏదైతే ఉన్నాయో అవి సరిగా లేకపోయినా కూడా స్లిప్ అయిపోయి పడిపోయే అవకాశాలు కూడా ఎన్నో మార్లు ఉన్నాయి. అందుకే ప్రాపర్గా మంచి గ్రిప్ ఉన్నటువంటి, అనుకూలం కలిగినటువంటి చెప్పులను ఎక్కువ మంది వేసుకోవడానికి ఇష్టపడతారు. ప్రియమైన వాళ్ళు కాస్త లూజ్ ఉన్న ఆ చెప్పులలో కాస్త వాటర్ ఎట్లయినా వెళ్ళిన ప్రియమైన వల్ల జారి పడే అవకాశం ఉందని గమనిస్తున్నాం. మూడోదిగా మనం గమనించగలిగినట్లయితే 3 రకములుగా కాలు జారి పడిపోయే అవకాశం ఉంది. ఈ సుందరవంతమైన పాదములు, దేవుడికి ఇష్టమైనటువంటి పాదములు ప్రియమైన వారిలో మనం వేస్తున్న అడుగులలో ఒక్కొక్కసారి జారి పడిపోయే అవకాశం ఉందట. మొదటిగా మనం నడుస్తున్నటువంటి స్థలము ఆ సర్ఫేస్ సరిగా లేకపోయినా పడిపోయే అవకాశం ఉంది. నువ్వు వేసుకుంటున్నటువంటి చెప్పులు సరిగా లేకపోయినా పడిపోయే అవకాశం ఉంది. మూడోదిగా అంటున్నాడు, డాక్టర్స్ చెప్తున్నారు కదా, నరముల బలహీనత వల్ల కూడా మరి దేహంలో ఉన్నటువంటి ఈ నరములు, వెన్నుముకు సంబంధించి కాళ్ళలోకి వచ్చే నరములు సరిగా లేకపోయినా, బలహీనంగా ఉన్నా కూడా 4 అడుగులు వేసి పడిపోయే అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళ అంటే 3 రకములుగా కాలు జారి పడిపోయే అవకాశం ఉంది. దీన్ని కనుక గమనించగలిగినట్లయితే దేవుడు ఈ యొక్క శరీరంలో ఉన్న అవయవములైనటువంటి పాదముల ద్వారా మనకు ఒక మంచి సూత్రాలను, మంచి బోధన మనకు చేస్తున్నాడు. మరి ఎలాగైతే భౌతికంగా కాలు జారి పడిపోయే 3 సందర్భాలు ఎలాగైతే ఉన్నాయో, ఆత్మీయ జీవితంలో కూడా మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి. ప్రేమైన వాళ్ళ ఆ సందర్భాల్లో కాలు జారి పడిపోయే అవకాశం ఉంది. మీరు గమనించగలిగినట్లయితే చూడండి, మనం వెళుతున్న స్థలాలు ఏదైతే ఉన్నాయో, మనం చూస్తున్నటువంటి యొక్క సంగతులు ఏదైతే ఉన్నాయో, మనం కలుస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రయాణము, వారితో కలిసి జీవించే విధానము ఒకవేళ జారుడు స్వభావం కలిగిగా ఉన్నట్లయితే నువ్వు పడిపోయే అవకాశం ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ప్రియమైన వాళ్ళ జారుడు స్వభావం, మృదుత్వ స్వభావం కలిగి మంచి మాటలు చెప్తే తేనె పోసిన కత్తి అంటారు కదా. ప్రియమైన వాళ్ళ తేనె పోసిన కత్తి అంటుంటారు కదా. అలాగూ మనల్ని మోసం చేసే వారి యొక్క స్థితిలో నుంచి మనం చాలా దూరంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క మాటను బట్టి మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళ రెండోదిగా మనం చూసాం కదా, చెప్పులు సరిగా లేకపోయినా కూడా పడిపోయే అవకాశం ఉంది. చెప్పులు అనే మాటకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ఏంటట, సమాధాన సిద్ధ మనసు అనే జోడ్లోని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. ప్రియమైన వాళ్ళ అంటే దేవునితో సమాధానం ఎప్పుడు కలిగి ఉండాలి. కాళ్ళు నడిచినప్పుడు చెప్పులు ఎలాగైతే
ఫిట్ అయ్యి కరెక్ట్ మంచి ఫిట్ కలిగిన చెప్పులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే నీ నడక ఎంత చక్కగా సాగుతుందో ఆత్మీయ జీవితంలో దేవునితో ఒక చక్కని సమాధానం, ఒక చక్కని బంధాన్ని, ఒక చక్కని రిలేషన్షిప్ను కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, సిద్ధ మనసు నువ్వు కలిగినట్లయితే, సమాధాన సిద్ధ మనసును జోలు నువ్వు కనుక తొడుకోగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, నీకు సమాధానము కలుగును గాక. ఎవరితో సమాధానం కలగాలి ప్రభువా? భర్తతో సమాధానం కావాలా? భార్యతో సమాధానం కావాలా? మరి తండ్రితో సమాధానం కావాలా? తల్లితో సమాధానం కావాలంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులతో ఎప్పుడూ కూడా సమాధానము పూర్తిగా పడలేము. పడినా పడకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. కానీ దేవునితో సమాధాన పడకపోయినా, దేవునితో సమాధానం కలిగి ఉండకపోతే ప్రేమైన వారలారా, ఒకవేళ సమాధానం పడకుండా, సమాధానం లేకుండా కనుక మనం మరణించినట్లయితే ప్రేమైన వారలారా, మనకి పరలోకానికి వెళ్ళే అవకాశము చాలా రేర్గా ఉంటుంది. ప్రేమైన వాళ్ళ దేవునితో సమాధాన పడటం అంటే ఈ పాపకు ఒప్పుకోలు, పాప క్షమాపణ, ఆజ్ఞ అతిక్రమం జరగకుండా పర్ఫెక్ట్గా ఆత్మీయ జీవితంలో సాగుతూ ఉంటే దాన్ని నథింగ్ బట్ ఆయనతో సమాధాన పడుతున్నట్టే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా చెప్తున్న మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక అంటాడు. మరి ఈ లోకంలో సమాధానం ఉన్నా లేకపోయినా కూడా దేవునితో సమాధానం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఒక చక్కని సమాధానం, ఎంత సమాధానం అంటే నీ కాళ్ళకి చెప్పులు ఎలాగైతే అతికి ఉన్నట్టుగా చక్కగా కనుక నువ్వు దేవునితో మంచి రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉండగలిగినట్లయితే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా, ప్రతి పాదము కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ప్రేమైన వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో, అది గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెళ్లి చూపులకు వెళ్తుంటారు. ప్రేమైన వాళ్ళ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పాదాలు, అడుగులు చూస్తుంటారు. ప్రేమైన వాళ్ళ ఆమె అడుగులు సరిగా నేల మీద నడుస్తూ ఉంటే ఆ కాపురం చక్కగా సాగుతుందని, ఒకవేళ కాళ్ళు సరిగా పైకి ఎత్తి నడుస్తూ ఉంటే ఆ కాపురం కూడా ఎత్తి నడుస్తూ ఉంటుంది. మరి సరిగా సాగదని పెద్దవాళ్ళు ఒక 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 నమ్మకం వారికి ఉన్నది. ప్రేమైన వాళ్ళు అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ నిజంగా పాదములు నేల ఆంచి కనుక మనం నడవకపోతే స్లిప్ అయిపోయి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేలకి ఎలాగైతే చక్కగా ఆని ఉన్న పాదములు చక్కగా గ్రిప్ కలిగిన పాదాలుగా ఉన్నట్టుగా ఆత్మీయ జీవితంలో కూడా దేవునితో ఒక మంచి కనెక్టివిటీ కలిగి మనం చక్కగా అడుగులు వేయాలి ఆత్మీయ జీవితంలో. ప్రేమైన వాళ్ళ మరి మూడోదిగా మనం గమనించాం కదా, అనారోగ్యం ఉన్నా, శరీరంలో నరముల బలహీనత ఉన్నా కూడా మరి 4 అడుగులు వేసి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రేమైన వాళ్ళు అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయమైన బలహీనతలు ఎన్నో ఉన్నాయి కదా. సమయానికి మందిరానికి వెళ్ళలేని బలహీనత, మరి వారం మందిరానికి అటెండ్ అవ్వలేనటువంటి బలహీనత, మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేని బలహీనత, సమాజంలో స్వార్థ పరిచయం చేయడానికి కూడా వీలు లేనటువంటి బలహీనతలు, క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే బలహీనతలు, ఎన్నో రకాల బలహీనతలు. ప్రేమైన వాళ్ళ ఈ బలహీనతలో ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు, జారిపోయే అవకాశాలు ఉన్నది. గమనించండి, పడిపోయిన వ్యక్తులను మీరు గమనించగలిగినట్లయితే, మీరు అందరూ చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో, మరి ఫేస్బుక్లో, వాట్సాప్లో వీటిలో ట్రోల్స్ వేస్తూ ఉంటారు. ఫన్నీ వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు స్కిడ్ అయ్యి జారి పడిపోయినప్పుడు చూసి పక్క మనం నవ్వేస్తాం. ప్రేమైన వాళ్ళ నిజమే, ఒక వ్యక్తి జారి పడినప్పుడు నిజంగా మనకు నవ్వు అని అనిపిస్తుంది. ప్రేమైన వాళ్ళ మీరు గమనించండి, అదే నవ్వు ఆత్మీయ జీవితంలో మనం పడిపోయినప్పుడు అపవాది మన విషయంలో నవ్వుతున్నాడు అనే సంగతి దేవుడు స్పష్టంగా రాస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ ఒకసారి హబక్కు గ్రంథానికి వెళ్ళి మనం చూద్దాము. చక్కని మాట దేవుడు మన కొరకు రాయించాడు. ప్రేమైన వాళ్ళ మనం పడిపోతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో జారి పడిపోతున్నప్పుడు అపవాది ఎలాగో సంతోషిస్తున్నాడో హబక్కు గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించాడు. ప్రేమైన వాళ్ళ సాధారణంగా కాలు జారి పడిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒక్కొక్కసారి లేవగలం కదా. గమనించండి, చాలాసార్లు మరి వర్షాకాలంలో ఈ జార్లు స్వభావం కలిగినటువంటి ఏరియాల్లో మనం అడుగులు వేసినప్పుడు ఒక్కోసారి స్కిడ్ అయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రేమైన వాళ్ళ ఆ అవకాశాలు ఒక్కోసారి మనముగా లేవగలం, లేకపోతే పక్కన ఉన్న వారు లేపగలరు. ప్రేమైన వాళ్ళ మరి మనవారైనా మనతోటి వారైనా నువ్వు పడిన ఆ పాటును బట్టి చూసి పక్కన నవ్వుతూ ఉంటారు. ఒకవేళ మన ముందు నవ్వడానికి ఇష్టపడకపోయినా లోపల నవ్వుకుంటారు. ప్రేమైన ఎందుకంటే ఆ పడే విధానాన్ని చూసి అందరికీ నవ్వు వస్తూ ఉంటుంది. ప్రేమైన వాళ్ళ ఒక్కోసారి పడుతుంటారు చాలామంది, కాలు జారి బాత్రూంలో, మరి ఇళ్ళ ముందు డోర్ల దగ్గర వాటర్ బండల మీద ఉండి చూసుకోకుండా జారి పడిపోయి కాళ్ళు చేతులు విరుక్కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అవి చిన్న ప్రమాదాలే, కానీ మహా గొప్ప ప్రమాదం ఏంటంటే నడుము విరిగిపోయిందంటే ఇక తిరిగి నిలబడటం చాలా కష్టం. ప్రేమైన వాళ్ళు కాబట్టి జారడం చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటారు చూసుకుని నడవండి అని ఎలాగైతే జాగ్రత్తలు చెప్తున్నాడో దేవుడు ఆత్మీయ జీవితంలో మనకందరికీ కూడా 66 పుస్తకాలు అనేక మరి ఇండికేషన్స్, సిగ్నల్స్ మనకు చూపిస్తూ యేసేపు భక్తి జీవితాన్ని, దావీదు భక్తి జీవితాన్ని, రకరకాల ఎంతోమంది దైవజనులు, భక్తులు, ప్రవక్తల యొక్క జీవితాలను మన ముందు ఒక సిగ్నల్స్ లాగా పెట్టి తగు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనకు మరి సూచిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేకమైన సూత్రాలు మనకు నేర్పుతున్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, జారిపోకుండా ఉండాలి. చూడండి, ఒకవేళ పడిపోయినప్పుడు మనం ఎలాగైతే నవ్వుతున్నామో, ఆత్మీయ జీవితంలో మనం పడిపోయినప్పుడు ఎదుటి వ్యక్తికి తెలియదు, కానీ
ఆత్మీయ జీవితంలో దేవునికి నువ్వు దూరం అయినప్పుడు, ఆత్మీయ జీవితంలో నువ్వు స్లిప్ అయి పడిపోయినప్పుడు మరి ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి, ఎదుటి ఉన్న వ్యక్తులకు తెలియదు, కానీ నిన్ను గమనిస్తున్న వారు ఇద్దరు ఉన్నారు ప్రేమైన వారు. ఒకటి దేవుడు, మరొకటి అపవాది. అపవాది ఒకవేళ నువ్వు ఓడిపోయినప్పుడు సంతోషిస్తాడేమో, ఒకవేళ నువ్వు గెలిచినప్పుడు దేవుడు ఆనందిస్తాడు ప్రియమైన వారులారా. చూడండి, హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. అపవాది ఏం చేస్తున్నాడు మనం చూద్దాం. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఊరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడట ప్రియమైన వారులారా. అంటే భలే పడిపోయారు వీళ్ళు. సరే, ఎన్నోసార్లు మనం పడిపోతుంటాం కదా ఆత్మీయ జీవితంలో. పడిపోయిన భక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. దావీదు మహారాజు ఒకానొక రోజు ఒక మధ్యాహ్న కాల సమయం ఉంది, సాయంకాల సమయం అనుకుంటా, గమనించండి ప్రియమైన వారులారా. యుద్ధము చేయాల్సిన కాలంలో యుద్ధం చేయకుండా ఆ యొక్క డాబా పైన నడుస్తూ, ఆ యొక్క బంగ్లా పైన నడుస్తూ, కోట పైన నడుస్తూ చూడరాని దృశ్యం చూసి ప్రియమైన వారులారా పడిపోయాడు ఆత్మీయ జీవితంలో. దాని సందర్భం ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాం ప్రియమైన వారులారా. కానీ ఆ తర్వాత దావీదు గారి దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, అయ్యా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీరు పడిపోయారు ఆత్మీయ జీవితంలో అంటే, ఇక లేదండి, ఎప్పుడు నేను పడిపోవడానికి ఇష్టపడలేదండి, ఒకసారి తెలుసో తెలియక పడిపోయాను. చూడండి, మనం వెళ్తున్నప్పుడు ఒక దారిలో కాలు దారి పడ్డా ఉంటే మరలా ఆ దారిలో చాలా జాగ్రత్తగా వెళ్తాం ప్రియమైన వాళ్ళరా. మరలా అవసరమైతే మరొక దారిని ఎంచుకుంటాం, కానీ ఆ జారిపోయి పడిపోయే అవకాశాలు ఉన్న స్థలాలకు మనం వెళ్ళాం ప్రియమైన వాళ్ళరా. ఈరోజు చూడండి, మనకు తెలిసి ఎన్నోసార్లు ఆ పడిపోతున్న అనుభవాలను మనం వెళుతుంటాం ప్రియమైన వాళ్ళరా. ఇది తెలుసు మనకి, ఆ స్థలంలోకి వెళ్ళినా, అది చూసినా, అక్కడికి వెళ్ళినా, అది జరిగించినా మనం పడిపోతామన్న సంగతి తెలిసి కూడా ఏదో మనం పర్ఫెక్ట్గా నడవగలము, పడిపోకుండా జారిపోకుండా నిలబడగలమని గొప్పగా చెప్పుకుంటూ ముందుకు వెళతాం. కానీ ఎప్పుడైనా పడిపోయే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు పడిపోయినప్పుడు మరి నిజంగా అపవాది నవ్వుతుంటే దేవుడు ఎంత బాధపడతాడు గమనించండి ప్రియమైన వాళ్ళరా. అపవాది ఏం చేస్తున్నాడట, వాడు ఒక్కొక్కరినట గాలం వేసేసి గుచ్చి లాగుతున్నట ప్రియమైన వాళ్ళ. ఇలా నడుస్తున్న వ్యక్తికి కాలు అడ్డం పెడితే, నడుస్తున్న వ్యక్తికి తాడు అడ్డం పెడితే ధబీమని పడిపోతాడు ప్రియమైన వాళ్ళ. అలాగే ఆత్మీయ జీవితంలో చాలా స్పీడ్ బ్రేకర్లు తెలియకుండా దుష్టుడు నీకు దాచిపెట్టి ఉన్నాడు ప్రేమ. కొన్ని చూడండి, బైక్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా మనం గమనించలేము, స్పీడ్ బ్రేకర్ రంగంలో ఒక్కసారిగా ఆపినప్పుడు ముందుకు వెళ్ళి పడిపోయే అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళ. అలాగే దుష్టుడు అనేక రీతిలుగా మనల్ని పడివేయడానికి, పడికొట్టడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. అందులో భాగంగా ఇక్కడ రాయబడిన మాట, వాడు అనేకులను గుచ్చి లాగి తన వలలో కూర్చుకొని వేసుకుని అంటే సంతోషపడి గంతులు వేస్తున్నాడు ప్రేమైన. భలే పడిపోయాడు అని మన విషయంలో ప్రేమైన వాళ్ళరా. దావీదు ఒక్కసారి పడిపోయాడు, కానీ తర్వాత దావీదుని మీరు అడగండి, నా కాలు జారలేదు అంటాడు ప్రేమైన వాళ్ళరా. ముందుకు వెళ్ళి మనం గమనిద్దాం. మరి ఈరోజు ఆత్మీయ జీవితంలో నీవు ఎన్నిసార్లు పడిపోతున్నావు, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోతున్నావు. పడిపోవడం అంటే గమనించండి ప్రేమైన వాళ్ళ, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించడము, దేవునిలో ఉండకుండా లోకంలో ఉండిపోవడమే పడిపోవడం ప్రేమైన వాళ్ళ. ఎన్నోసార్లు దేవుని మందిరానికి మనము వెళ్లకుండా తప్పిపోయాం ప్రేమైన వాళ్ళ. ఎన్నోసార్లు దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశాలకి, దేవుని సంకల్పానికి విరుద్ధంగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. మరి అలాగ ఉన్నప్పుడు మనం పడిపోకుండా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక 3 రిఫరెన్సెస్ మనం చూసి ఈరోజు వాక్యాన్ని మనం ప్రవచితమైతే మరి ముగించుకుందాం ప్రేమైన వారులారా. మరి గమనించగలిగినట్లయితే చూడండి, ఒక సందర్భం మనం వెళదాం ప్రేమైన వారులారా. సమూయేలు గ్రంథం 2వ గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రేమైన వారులారా మనం గమనిస్తున్నాం కదా, క్షమించండి, సమూయేలు గ్రంథానికి వెళ్ళే ముందు యోబు గ్రంథానికి మనం వెళదాం ప్రేమైన వారులారా. 12వ అధ్యాయానికి మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే ఇక్కడ యోబు గ్రంథంలో మనకు ఒక మాట దేవుడు రాయిస్తున్నాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తున్నాం. దుర్దశను ఉందిన వారిని తిరస్కరించుట క్షేమం గలవారు యుక్తమనుకొందురు. ఓకే, మనం గమనిస్తున్నాం ప్రియమైన వారులారా. మరి కాలు జారిపోయి వారి కొరకు ఏం దాచబడి ఉన్నదట, తిరస్కారం కనిపెట్టుచున్నదట. అంటే ఎప్పుడు పడిపోతే ఆత్మీయ జీవితంలో అప్పుడు దుష్టుడు కనిపెడుతూ ఉన్నాడు. యోబు విషయంలో మరి ఎక్కడ పడిపోతాడా అని చాలా గమనించాడు ప్రియమైన వారుల. ఎన్నో రీతిలుగా ఆయన శోధించాడు, వేధించాడు, బాధించాడు. కానీ యోబు తన మాట విషయంలో కూడా జారిపోలేదు ప్రియమైన. కొంతమంది ఒకసారి గొప్పకు నోరు జారి మాట్లాడతారు ప్రియమైన వాళ్ళ. కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదని చాలామంది చెప్తుంటారు ప్రియమైన వాళ్ళ. మరి ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎలాగో నువ్వు ఉన్నావు, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు మీరు గమనించండి. కాలు జారు వరకు తిరస్కారం ఏం చేయబడుతుందంట, కనిపెట్టుచున్నదట. మరి ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు జారిపోయినప్పుడు తిరస్కారము దేవుని సన్నిధిలోంచి రావడానికి అపవాది ప్రయత్నాలు చేస్తుంది. ఏమయ్యా నువ్వేమో చక్కగా నావాడు, నా కొడుకు, నా కుమారుడు, నా కుమార్తె అని ఉంటున్నావు. వారం ప్రతిరోజు పడుతూనే ఉన్నారు, వారు జారిపోతూనే ఉన్నారు. చూసావా ఎలా పడేస్తున్నాను అని చూసి మన పడిన పాటను బట్టి గంతులు వేసి సంతోషించేవాడిగా దుష్టుడు ఉన్నాడని సంగతి మర్చిపోకుండా దేవుడు మనకిచ్చిన ఈ 2 పాదములు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి ప్రియమైన వాళ్ళారా.
ఒకనొక సందర్భంలో దావీదు మహారాజు దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కొత్త బండిని తీసుకొని జత ఎడ్లను మరి బండి చేయించి బండితో మరి దేవుని మందసాన్ని తీసుకుని వస్తున్న సందర్భం మీరు గమనించగలిగినట్లయితే సమయంలో 2వ గ్రంథానికి మనం వెళదాము. 6వ అధ్యాయము 6వ వచనానికి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భం దాగి ఉన్నది ప్రియమైన వాళ్ళారా. సమయంలో 2వ గ్రంథము 6వ అధ్యాయము వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారిందంట ప్రియమైన వాళ్ళ. ఏం జరిగిందో మీరు గమనించగలిగినట్లయితే దేవుని మందసాన్ని మోస్తున్నటువంటి యొక్క ఎడ్లు కాలు జారిపోయిందట ప్రియమైన వాళ్ళ. అంటే అక్కడ రాయబడిన మాట నాకోను కళ్ళము అంటుంది. అలాగే దినవృత్తాంతర గ్రంథంలో కూడా మీరు వెళ్ళి చూడవచ్చు. మొదటి దినవృత్తాంతర గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనంలో కూడా కిదోను కళ్ళము అంటాడు ప్రియమైన వాళ్ళ. గమనించండి, కిదోను కళ్ళము. ఈ రెండింటి మాటకు అర్థం ఎందుకు ఆ కళ్ళము దగ్గర రాగానే అక్కడికి రాగానే ఎందుకు ఆ ఎడ్లు కాలు జారిపోయినాయి అంటే ప్రియమైన వాళ్ళ కొన్ని సందర్భాలు ఎలాగుంటాయంటే కొన్ని సమయాలు ఆత్మీయ జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు. బ్రతుకు బండికి సుఖదుఖాలు 2 చక్రాలు అన్నట్టుగా ఒకసారి క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఒకసారి అనారోగ్యం ఉంటుంది, అక్షేమం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. బాధ వేదన కూడా ఉంటాయి ప్రియమైన వాళ్ళ. ఆ బాధ వేదన వచ్చినప్పుడు యోబు జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినప్పుడు మరి తన భార్య తప్పిపోయింది ప్రియమైన వాళ్ళ, జారిపోయింది. కానీ తను మాత్రం నోటి మాటను బట్టి కూడా జారిపోలేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే నాకోను కళ్ళము అలాగే కిదోను కళ్ళము అని రాయబడుతుంది. నాకోను అన్న మాటకు దృఢముగా ఉండు స్థలము ప్రియమైన వాళ్ళారా, స్థిరముగా ఉండాల్సినటువంటి స్థలము, మరి విపత్తు జరిగే స్థలము ప్రియమైన వాళ్ళారా. అలాంటి స్థలముల దగ్గరికి నీవు వెళ్ళినప్పుడు, అలాంటి సమయాల గుండా అలాంటి కాలాల గుండా మనం వెళుతున్నప్పుడు ఆ సమయంలో నీవు ఎలాగ ఉండాలంటే ఆత్మీయ జీవితంలో జారిపోకుండా పట్టు కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళ. జారిపోయే స్వభావం కలిగిన పరిస్థితులు నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి తారసపడతాయి ప్రియమైన వాళ్ళ. ఎన్నోసార్లు అనుకుంటా ఉంటాం కదా, అరే అసలు ఆ పరిస్థితులకు వెళ్ళకుండా ఉండాల్సింది, ఆ తప్పుని చేయకుండా ఉండాల్సింది, ఈరోజు ఈ దుర్దవస్థ నాకు పట్టేది కాదని ఎన్నో మార్లు మనం ఒకసారి అనుకుంటాం కదా. అంటే దాని అర్థమైందో తెలుసా, నువ్వు కాలు జారి పడిపోతున్నావు ఆత్మీయంగా ప్రియమైన వాళ్ళ. ఆత్మీయంగా ఎన్నో మార్లు మనం పడిపోతున్నాం, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం రక్షించడానికి, మనం నడిపించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన మాటే ప్రియమైన వాళ్ళ. ఈ నాకోను కళ్ళము దగ్గర దేవుని మందసము పడబోతుంటే ఉజ్జా దాన్ని పట్టుకోగా దేవుని ఉగ్రత ఉజ్జా మీదకి వచ్చి చనిపోయిన సందర్భాన్ని మీరు గమనిస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఈరోజు మందసము బండిని ఎలాగైతే ఎడ్లు మోస్తూ నడుస్తున్నాయో, ఈరోజు క్రీస్తును ధరించిన మనమందరము కూడా క్రైస్తవులుగా, క్రీస్తును ధరించుకున్న మనమందరం కూడా నీవు నడిచే నడక, నువ్వు వేసే అడుగు కూడా ఒక్కొక్కసారి నాకోను లాంటి కళ్ళాల దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ కాలు జారిపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కాలు జారే సమయంలో, ఆ మందసమ పడిపోయే సమయంలో ప్రియమైన వాళ్ళరా దీని యొక్క వాక్యం రాయబడుతుంది, మీ నిమిత్తమే అన్ని జనుల మధ్య నా నామము మనం ఈరోజు మనం చేసే అవిధేయతను బట్టి, మనం అవిధేయతగా జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడి నామం మహిమపరచకుండా అవమానపరచబడుతున్నది ప్రియమైన వాళ్ళ. చూడండి, అక్కడ వారు అవమాన భరితులు అవడానికి దేవుని కోపం ఉగ్రత ఆయన మీదకి వచ్చినప్పుడు ఉజ్జా చచ్చిపోతే అందరూ అనుకుంటున్నారు, చూసావా దేవుని మందసాన్ని ఆయన కాపాడడానికి ప్రయత్నం చేశాడు, కానీ అదేంటండి ఆయన చంపేశాడని మనము దేవుని మరొక కోణంలో అపార్థం చేసుకుంటున్నాం. కానీ ఆయన ముందే చెప్తాడు ప్రియమైన, ఏది కూడా చెప్పకుండా ఏది చేయడు. ఆయన ఏం చేయాలనుకున్నాడు ముందే చెప్తాడు, చెప్పిన తర్వాతే తను చేస్తాడు. అందుకంటాడు కదా, తమ భక్తులు ఏమి దాచడట దేవుడు. అబ్రహాముకి అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాచేదనా. తన కళ్ళ ఎదుట తన చుట్టాలు, తన బంధువులు ఉన్నటువంటి మరి లోతు ఉన్న స్థలము, లోతు ఉన్న ప్రాంతం ఏమైపోబోతుందో దేవుడు అబ్రహాము గారికి తెలియజేశాడంటే అబ్రహాము గారి జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు చెప్పడంటారా? ఖచ్చితంగా చెప్తాడు ప్రియమైన. నిజంగా నువ్వు దేవుని మీద ఆనుకొని ఆయనతో సమాధానం కలిగి కనుక నీవు జీవించగలిగినట్లయితే జారిపోయే సందర్భాలు ఎదురవుతున్నప్పుడు ఆయన నీకు గుర్తు చేస్తుంటాడు. కాబట్టి ఆ గుర్తు చేసే సమయం చాలా జాగ్రత్తగా అలర్ట్గా నువ్వు కాపాడుకోగలిగినట్లయితే నీ ఎద్దుల బండి మీద ఉన్నటువంటి మందసము పడిపోకుండా, జారిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది ప్రియమైన వల్ల. చూడండి, అదే మందసాన్ని పట్టుకుని ఉజ్జా చచ్చిపోయాడు, అదే మందసం పెట్టిన ఉబేదేదు ఇంట్లో మాత్రం ఆశీర్వాదం మనం చూస్తున్నాం ప్రియమైన వల్ల. తప్పు మందసంలో ఉందంటారా, హ్యాండిల్ చేసిన వారి విషయంలో ఉందా? హ్యాండిల్ చేసిన వారి విషయంలో ఉంది ప్రియమైన. ఎవరు ఎలాగో హ్యాండిల్ చేస్తున్నావు, ఈరోజు దేవుని కలిగిన నీవు ఆయనను ఎలాగో నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు. మరి మంచిగా స్వార్థ ప్రకటన చేస్తూ క్రీస్తుకు సాక్షిగా, మాదిరికరంగా ఈ లోకానికి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా ఒక మంచి మాదిరిని మనం సమాజంలో ఉంచుతున్నామా? లేదా మన ప్రవర్తన బట్టి, మనం జారిపోయినటువంటి విధానాలను బట్టి, లోకంలోకి వెళ్ళిపోయిన మన విధానాన్ని బట్టి దేవునికి అవమానం తీసుకొని వస్తున్నామా? ప్రియమైన వాళ్ళరా, అక్కడ దావీదు మహారాజుతో సహా అందరూ భయపడిపోయారు ప్రియమైన వాళ్ళరా, భయపడిపోయారు ప్రియమైన వాళ్ళ. అలాగూ భయపడిపోయి ఇక దావీదు మహారాజుగా నా వల్ల కాదు, ఈ మందసాన్ని నేను మోయలేనని చెప్పేసి ప్రియమైన వాళ్ళరా ఉబేదేదు ఇంటిలో పెట్టినట్టుగా ఈరోజు ఎన్నోసార్లు నువ్వు పడిపోయి, నీ తప్పు నువ్వు తెలుసుకోకుండా, మరి నువ్వు పడిపోయి దేవుని అవమానపరుస్తూ, దేవుని ఏం చేశాడో నాకు దేవుడు నా జీవితంలో నన్ను ఏం చేశాడు, నన్ను ఇలా ఉంచాడని నువ్వు ఆయన మీద మనం నెపములు వేస్తున్నాము. కానీ నీ చక్కగా నిన్ను అమర్చి నిన్ను చక్కగా నడిపిస్తున్నప్పుడు మరి కాలు జారే స్థలాలు వస్తాయని దేవుని ఒక వాక్యం రాయబడుతున్నప్పుడు, ఆయన నీకు అలర్ట్ జాగ్రత్తలు చెప్తున్నప్పుడు, మరి అనేక మాటల చేత, సేవకుల ద్వారా, వాక్యము ద్వారా
ద్వారా నీకు దగ్గరికి దేవుడు తన మాటలు తీసుకుని వస్తున్నప్పుడు అలర్ట్ కలిగి ఉంటున్నావా? నిజంగా చెప్పాలంటే నిజంగా మనం పడిపోబోతున్నామంటే దేవుడు ముందుగానే స్పష్టంగా తెలియజేస్తాడు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త చేస్తాడు. తన ప్రియులకు దాచకుండా ఏది ఆయన ఉంచడు. మనం క్షేమంగా ఉండాలి, ఆత్మీయ జీవితం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అదే కదా. ఆయన ఆదరణకర్తగా పరలోకంలో నుంచి పంపబడి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. నేను వెళ్ళుట మంచిదే, నేను వేడుకుంటాను, తండ్రిని వేడుకుంటానని ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రమాణపూర్వకంగా శిష్యులకు చెప్పి ఆయన వెళ్ళి నిజంగా పరిశుద్ధాత్మని పెంతెకొస్తు పండుగ మనం పంపించాడు. ఇప్పటికీ ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తాం కదా, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును కాపాడును, లాలించును పాలించును, ఎవరు నన్ను చెయ్యి విడచిన యేసు చెయ్యి విడువడు. నిజమ ప్రేమైన వాళ్ళరా, మనం వేసే అడుగుల్లో పడిపోకుండా జారిపోకుండా జాగ్రత్తలు తీసుకోగలిగినట్లయితే ఒబేదేదు ఇంటిలోని ఆశీర్వాదాన్ని చూసి దావీదు మహారాజుకు తెలిసిన తర్వాత వెంటనే దావీదు మహారాజుకు అర్థమైంది ఆ మందస్థాన్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడానికి వీల్లేదు. ప్రేమైన వారు, ఈరోజు క్రీస్తుని ధరించుకున్న నీవు, ఆయన నామంలో బాప్తిజం పొందిన నీవు ఎలా పడితే అలా జీవించడానికి వీలులేదు. ప్రేమైన వాళ్ళరా, ఒక చక్కని జీవితాన్ని జీవించి సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా ఒబేదేదు ఇంటిలో ఉన్నందుకు మందసం ఎలాగైతే ఒబేదేదు ఇంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారో, నీలో క్రీస్తు ఉన్నందుకు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నందుకు నీవును, నీ ఇంటి వారును, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడాలి. ప్రియమైన వాళ్ళరా, అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇది గమనించాడు దావీదు మహారాజు, తప్పు తెలుసుకున్నాడు. ఎవరు మందసాన్ని మోయాలో, ఎవరు తీసుకుని రావాలో, మందసాన్ని ఎలాగో మోయాలో మరి మోషే గారు ప్రవచించినటువంటి చెప్పిన మాటలను బట్టి తగు జాగ్రత్త కలిగి ఆయన చేశాడు. చూడండి, గమనించండి. ఇదే సమయంలో గ్రంథానికి మనం వెళదాము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. ప్రియమైన వాళ్ళారా, 12వ వచనం మనం గమనిద్దాం. చూడండి, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదు ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించి ఉన్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదు ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిలో నాట్యమాడుచుండును. గమనించండి, దావీదు మహారాజు ఆ యొక్క దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళే విధానాన్ని మార్చాడు. ప్రియమైన వాళ్ళ ఏం చేశాడు తెలుసా? 6 అడుగులు యాజకులు, సేవకులు, లేవీలు మందసను మోస్తుంటుండగా 6 అడుగులు కట ఏం చేశాడట? ఒక బలిని, ఒక అర్పణ జరిగించాడు. ప్రియమైన ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నువ్వు చేసిన మేలును బట్టి, దేవుడు ఆత్మీయ జీవితంలో నీకు కలిగిన ప్రతి ఒక్క ఈవిని బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావా? 6 అడుగులు వేసిన వెంటనే ఒక బలిని సమర్పణ జరిగించినట్టుగా సోమవారం నుంచి శనివారం దాకా 6 రోజులుగా ప్రియమైన వాళ్ళ నీ ఆత్మీయ జీవితంలో దాటి వెళ్ళిన తర్వాత 7వ రోజు క్రమం తప్పకుండా వెంటనే మందిరానికి వెళ్ళి నిన్ను సరి చేసుకొని, నిన్ను బాగు చేసుకొని చక్కగా సిద్ధపాటు కలిగి మరలా నువ్వు సమాజంలోకి వెళ్ళగలిగినట్లయితే మరలా 6 రోజులు 6 అడుగులు వేయగలవు. ప్రియమైన వాళ్ళ ఒకవేళ బళ్ళు సమర్పణ జరగకపోతే నిజంగా మరొక వ్యక్తి అక్కడ చనిపోయేవాడేమో. ప్రియమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పరిచర్య విషయంలో, దేవుని కార్యం విషయంలో, దేవుని చిత్తం విషయంలో, దేవుని పని విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా నిష్ఠ కలిగి ఉండాలి. ప్రియమైన వారలారా, ఆత్మీయమైనటువంటి నిష్ఠ కలిగి ఉండాలి. ఆత్మకు ఏ కళంకము అంటకుండా పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. కానీ సమాజంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, జారిపోయే స్వభావం కలిగినటువంటి పరిస్థితుల్లో మరి చాలా కష్టం ప్రియమైన వాళ్ళు. కాబట్టి వెంటనే సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు అడుగులు వేస్తూ 6 అడుగులు పూర్తయిన వెంటనే 7వ రోజు ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరానికి వచ్చి పరుగు పరుగున ఆయన సన్నిధిలోనికి వచ్చి సమాధాన బలులు అర్పించాలి, దేవునితో సమాధానపడాలి. మరి ఎవడు యోగ్యునిగా ఈ యొక్క రొట్టెలో మరి యొక్క ద్రాక్ష రసము రక్తములో మరి చేయి పెట్టునో వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమ ఎవడైతే అయోగ్యునిగా నేను ముట్టుకున్నానో, దీన్ని తీసుకున్నానో వాడు రోగగ్రస్తులై ఉన్నాడు, అనేకులు మీలో నిద్రించి ఉన్నారు అని దీనికి వాక్యం రాయబడుతుంది కదా.
కదా. ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు అయోగ్యులుగా మనము మందిరానికి వెళుతున్నాం ప్రియమైన, అలా వెళ్ళటానికి వీల్లేదు. 6 అడుగులు వేసిన తర్వాత దావీదు మహారాజు ఎలాగైతే ఒక కొవ్విన ఎద్దును, అలాగే కొవ్విన దూడను ఎద్దును ఎలాగైతే సమర్పణగా సమర్పించి దేవుని మందసాన్ని తను అనుకున్న స్థలానికి గమ్యానికి చేర్చినట్టుగా, మరి నీవు ధరించుకున్న క్రీస్తుని, నీవు కలిగిన క్రీస్తును, నువ్వు కలిగిన పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు ఆత్మీయ జీవితంలో పడిపోకుండా జారిపోకుండా చక్కగా ముందుకు వెళ్ళాలి. 6 అడుగులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి ప్రియమైన వారిలాగా మందిరాన్ని క్రమం తప్పకుండా వెళ్ళి నిన్ను నువ్వు బలపరుచుకొని స్థిరపరచుకొని దేవునిలో ముందుకు వెళ్ళాలని దీని యొక్క వాక్యం రాయబడుతుంది. మరొక 3 మాటలు మనం చూసి మనం ముగించుకుందాం ప్రియమైన వారులారా. కీర్తనకారుడు మనం చెప్తున్నట్టు మాట మనం గమనించగలిగినట్లయితే 37వ కీర్తనలో చూడండి, ఎలాగూ జారిపోకుండా పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యము ఆత్మీయమైన టిప్స్ మనకి దేవుడు సూత్రాలు చెప్తున్నాడు. గమనించండి, కీర్తన గ్రంథము 37వ కీర్తన 31వ వచనం మనం గమనిద్దాం. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవట. ప్రేమ దేవుడు ముందుగానే స్పష్టంగా చెప్తున్నాడు. ఇన్ని కిలోమీటర్ల స్పీడ్ వెళ్తే మీకు ప్రమాదాలు జరగవని ఒక బోర్డు పెడతారు. 40 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళండి, 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళండి. ఆ లిమిట్ దాటి మనం వెళితే ప్రమాదం జరిగినట్టుగా మన హృదయాల్లో ధర్మశాస్త్రం ఉన్నట్లయితే, అనగా దేవుని మాటలు మన హృదయంలో నింపుకొని ఉండగలిగినట్లయితే నీకు ఎటువంటి శ్రమ, ఇబ్బంది, బాధ, పడిపోయే అవకాశాలు వచ్చినా జారిపోకుండా దేవుడు భద్రం చేయగలిగిన సమర్థుడు. కేవలం ఎందును బట్టి అంటే దేవుని ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉన్నప్పుడు కదా. జారిపోకుండా మన చేతిలో కర్ర పట్టుకొని ఎలాగైతే మనం నడుచుకుంటూ కర్రను సపోర్ట్ తీసుకుని ఎలాగైతే వెళ్తున్నామో, వాక్యమనే ఖడ్గమును ప్రేమైన వారిలా మనం పట్టుకొని హృదయంలో వాక్యమనే పలుకులు, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది కదా, వారి అడుగులు జారవు అని దేవుడు స్పష్టంగా రాస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. మరొక మాట మనం చూద్దాం. ఇదే కీర్తనలో మనం గమనించగలిగినట్లయితే కీర్తన 17వ కీర్తన 5వ వచనం మనం చూడవచ్చు ప్రేమైన వాళ్ళ. చూడండి, కీర్తనకారుడు రాస్తూ 17వ కీర్తన 5వ వచనంలో మనం చూడవచ్చు. నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నాకు ఏదైతే చూపించి ఉన్నావో ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే ద్వారా మీరు మాకు ఏదైతే చూపించి ఉన్నారో ఆ చూపించిన ఆ ధర్మశాస్త్రము మీరు మాకు కనపరిచిన, మాకు చూపించిన ఆ మార్గంలో ముందు పెడుతూ నా నడకలను నేను ఏం చేస్తున్నా తెలుసా, స్థిరపరచుకుంటున్నాను అంటున్నాడు ప్రేమైన. అందుకే చూడండి, తెలుసుకున్నాడు ఎలాగో మందసాన్ని హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకున్నాడు ప్రేమైన వారులరా. 6 అడుగులు వేసిన వెంటనే ఒక సమాధాన బలిని అర్పిస్తున్నాడు. మరి దోషభరితమైనటువంటి వారి యొక్క జీవితంలో మరి ఆ యొక్క నిర్దోషత్వం పొందుకోవడానికి దోష పరిహారార్థమే ఆయన బలులు అర్పిస్తున్నాడు. 6 అడుగుల తర్వాత ఇలాగూ మందసాన్ని వారు ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా ఆత్మీయ జీవితంలో క్రమం తప్పకుండా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి ప్రియమైన వారులారా. దేవుని సన్నిధిలో మనం చక్కగా వాక్కులు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ప్రియమైన వారులారా. ఇలాంటి మాటలు దొరకక ఎంతో మంది, ఎన్నో వేల లక్షల కొలది మంది ప్రియమైన వారు మన భారతదేశంలోనే స్వార్థ అందకుండా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రియమైన వారు. ఈరోజు ఉచితంగా స్వార్థ నీకు ప్రకటింపబడుతున్నా నీ చేతిలోనికి నీవు మరి అన్నిటికీ అంటే కూడా ఇష్టపడే నీ మొబైల్లోనికి తన మాటలు వస్తున్నాయి కదా. నీ చేతుల్లో ఎప్పుడు అలర్ట్గా దేవుడు నీకు అందిస్తున్నాడు కదా. మరి ఆ మాటలు నువ్వు గమనిస్తున్నావా? పడిపోకుండా జారిపోకుండా ఫోన్ చూడండి, ఎట్లా ఉంటారంటే కొంతమంది బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి పడిపోయినా బైక్ ఏమైందో పక్కన పెట్టి ఫోన్ ఏమైందో చూసుకుంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. అంటే ఎంత అభిమానిస్తున్నాం చూడండి ఫోన్. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. అలాంటి ఇంపార్టెంట్ అని నువ్వు అనుకున్న నీ వస్తువులను కూడా తన మాటలు పంపిస్తున్నాడు అంటే నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. తన మాటలు విని నేర్చుకొని నీవు జారిపోకుండా పడిపోకుండా ఉండాలని దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ. భక్తుడు అంటున్నాడు దావీదు మహారాజు ఏమని తెలుసా, నేను పడిపోయే సందర్భాలు చాలా వచ్చినాయి, నేను జారిపోయే అవకాశాలు చాలా వచ్చినాయి. ఒకసారి అయితే తెలియక నేను ఒక స్త్రీ విషయంలో జారి పడిపోయాను, కానీ ఇక మరలా నా జీవితంలో అలా పడిపోలేదు. సౌలు మహారాజును చంపడానికి అనేకమైన అవకాశాలు నాకు దొరికినాయి, కానీ యెహోవా అభిషేకించిన వ్యక్తిని నేను చంపకూడదని నిర్ణయం తీసుకున్నాను. అనగా మన ఆత్మీయ జీవితంలో మనం చేయకూడని అనేకమైన మన అవకాశాలు మన ముందుకు వచ్చినా కూడా అవి చేయకూడదు. కాబట్టి వాటి విషయంలో జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫిలిస్తీన్ల విషయంలో, అన్యుల విషయంలో, రాజుల విషయంలో, అధికారుల విషయంలో అనేకమైన విషయాల్లో దావీదు మహారాజు ఆజ్ఞను అతిక్రమించి క్రమం తప్పి ప్రవర్తించే అవకాశాలు ఎన్నో ఉన్నా కూడా ఎక్కడా కూడా అంటున్నాడు కదా, నా కాలు జారలేదండి అని చెప్తున్నాడు ప్రేమైన వారు. మీరు వెళ్ళండి, పర్లేదండి, నేను వెళ్ళి నడిచానండి, చాలా జాగ్రత్తగా ఉందని ఎట్లాగైతే మనము జారిపోయే అవకాశం ఉన్న స్థలాల్లో ఒకసారి మనం వెళ్ళొచ్చిన తర్వాత భరోసా ఇస్తూ ఉన్నాము. ఆత్మీయ జీవితంలో భక్తులైనటువంటి దావీదు మహారాజు కూడా సమూయేలు గ్రంథంలో కూడా మీరు ఈ మాట చూడవచ్చు ప్రేమైన వారు. ఏమంటే మరి నేను నా కాళ్ళు జారలేదు, ఎందుకో తెలుసా, నీ మార్గములందు నా నడకలు స్థిరపరచుకుని ఉన్నాను, నా కాలు జారలేదు అంటున్నాడు ప్రేమ. నిజంగా జారిపోయే అవకాశాలు ఉన్నాయి దావీదు విషయంలో, అలాగే నీ విషయంలో, నా విషయంలో పడిపోయి ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. అలాంటి అవకాశాలు ఉన్నటువంటి ఈ సమయంలో, ఈ తరుణంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా నీవు దేవుని ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉంచుకోవాలి. రెండోదిగా నువ్వు గమనిస్తున్నావు ప్రేమైన వారులారా, ఏంటంటే
ఆయన మార్గములందు మన నడకలను స్థిరపరచుకోవాలి. అంటే దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు, ఒక మందిరాన్ని పాతి పెట్టినట్టుగా మరి మనం మనకిచ్చిన తలాంతులు పాతి పెట్టకుండా వాటిని సమృద్ధిగా ప్రభువు పరిచర్య కొరకు వాడగలిగినట్లయితే నా అడుగులు జారవు అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. నిజంగా ఎంత పక్కా కాన్ఫిడెంట్గా దావీదు మహారాజ్ చెప్తున్నారంటే తన అనుభవం ప్రియమైన వాళ్ళ, తన అనుభవపూర్వకంగా మనతో చెప్తున్న మాట గమనించండి ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనమందరం కూడా ఇలాంటి అనుభవాలకు వెళ్ళాలని దేవుడి యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. మరొక మాట మనం చూద్దాం ప్రియమైన వాళ్ళ. కీర్తనకారుడు రాస్తూ 94వ కీర్తనకు మనం వెళదాం ప్రియమైన వాళ్ళ. 18వ వచనం ఒకసారి చూడండి. మనము దేవుని ధర్మశాస్త్రం మన హృదయంలో దేవుని మాటలు ఉన్నా కూడా, అలాగే ఆయన చూపించిన మార్గంలో మనం వెళుతున్నా కూడా ఒక్కొక్కసారి దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ గాలాలు వేస్తూ ఉంటాడు. మరి వేసి మనను గుచ్చి లాగి గంతులు వేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అలాంటి సమయంలో కూడా పడిపోకుండా జారిపోకుండా దేవుడు చాలా తన కృపతో మనం భద్రపరుస్తూ దాచి ఉంచుతున్నాడు ప్రేమను. ఒక సందర్భంలో మేము మరి ఇంట్లో ప్రచార సామాన్ కొరకు నేను జనరల్ స్టోర్స్ కొరకు మేము విజయవాడలో ఉన్నప్పుడు ఒక మేము జనరల్ స్టోర్కి వెళ్ళినప్పుడు మా పాపని టేబుల్ మీద పెట్టి, పెద్ద పాపని పెట్టి, అటు నేను మా మిస్సెస్ ఇద్దరము మరి కావాల్సిన వస్తువులను తీసుకుంటూ ఉంటే ఎప్పుడు కూర్చున్న పాప ఏమో సడన్గా తెలియకుండా ఆ పెద్ద టేబుల్ నుంచి ధన్మని కింద పడిపోయింది ప్రేమ. చాలా హైట్ నుంచి కింద పడిపోయింది. ఆ సౌండ్కి, ఆ శబ్దానికి చుట్టుపక్కల అందరూ కూడా పరిగెత్తుకొచ్చారు. ఏమైపోయింది అమ్మో పిల్లకి ఏమైపోయింది అని అనుకున్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ఎలా పైన టేబుల్ మీద కూర్చుందో కింద పడిన తర్వాత అలాగే ఉండి నవ్వుతూ ఉంది, కానీ అసలు తనకి ఏం కాలేదు ప్రియమైన వాళ్ళ. మేమందరం ఆశ్చర్యపోయాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ఒకసారి దేవుని కృప మనకు ఉన్నట్లయితే మనం ఏ రీతిగా పడిపోయినా కూడా, ఒకసారి చూడండి స్లిప్ అయి పడబోయి కూడా మనం అలా తమాయించుకొని ఉండే సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి కదా. నిజంగా ఎన్నోసార్లు అలా కాలు పడిపోయి తల పగిలిపోయి చచ్చిపోయిన వారు, మైండ్ ఆబ్సెంట్ అయిపోయి కోమాలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఈరోజు ఎన్నోసార్లు పడిపోయిన దేవుడు నేను ఎంత కృప చూపిస్తున్నాడు కదా. ఆ మాట మనం చూద్దాము. 94వ కీర్తన 18వ వచనం మనం చూద్దాం. నా కాలు జారనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నిజంగా దేవుని కృప అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవుని యొక్క మాటలే. ఆ కృప మనల్ని బలపరుస్తూ ఉన్నది. జారిపోకుండా పడిపోకుండా, అమ్మో నేను ఇంక అయిపోయాను పడిపోయాను అనుకునే సమయంలో ఏం చేస్తుందంట, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. అలా బలపరిచే దేవుడు మనతో ఉండగా ప్రియమైన వాళ్ళ ఈ పాదములను దేవునికి ఇష్టలుగా మనం చేయాలి. ఇంకా మనం ప్రభుచితమైతే నెక్స్ట్ వీక్ ఈ పాదముల గురించిన మరిన్ని సంగతులు మనం తెలుసుకొని దేవునికి మహిమార్థమై మనం ఆ పాదములు మనం ప్రయోజనకరంగా ప్రభు పని కొరకు మనం వాడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి నేను వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రం నాయన. దావీదు మహారాజు ఎలాగైతే తన అడుగులు జారకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఆత్మీయ జీవితంలో పడిపోకుండా జారిపోకుండా ఎలాగునైనా జాగ్రత్తలు కలిగి ఉన్నాడో, అలాగే మా ఆత్మీయ జీవితంలో మేము కూడా అనేకమైన అవకాశాలు, సందర్భాలు ఉన్నాయని, పడిపోయే అవకాశాలు ఉన్నాయని, అపవాది అనేక రీతులుగా మమ్మల్ని పడవేయడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడని నీ లేఖనం ద్వారా మేము ఈరోజు గమనించాం ప్రభువా. నేను ఒకవేళ అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మేము తొట్టిల్లకుండా తొలగిపోకుండా ఉండాలంటే మరి 3 రకములైనటువంటి జాగ్రత్తలు మీరు మాకు చెప్తున్నారు నాయన. మొదటిగా ధర్మశాస్త్రం మా హృదయంలో ఉండాలని, అలాగే నీ మార్గంలో మా నడకలు స్థిరపరచుకోవాలని, అలాగే నేను ఒకవేళ మేము అలాగుండి కారు జారిపోయింది పడిపోయాను అనుకున్న సమయంలో నైనా నీ కృప మమ్మల్ని బలపరుస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పడిపోవడానికి ఇష్టపడకుండా ప్రభువా ఎల్లప్పుడూ నైనా నిశ్చిత కలిగిన వారమే, స్థిర మనస్సు కలిగిన వారే, స్థిరబుద్ధి కలిగిన వారే, బలమైన పాదములు కలిగిన వారమే నైనా అడుగులు వేస్తూ జారిపోకుండా నీతో సమాధానపడుతూ సమాధానకరమైన స్వార్థమైన సిద్ధ మనసులను జోడు తొడుగుకొని ప్రభువా ఇక నీ కొరకు నేను మేము జీవించే కృపను మీరు మాకు అందించమని వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా నిర్విరామంగా కొనసాగడానికి మీరు కృప చూపిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. ఈ లాభం ఆశించకుండా నాయన ఆ సహోదరి గారి వారి కుటుంబం నాయన జరిగిస్తున్న పరిచయం మీరు దీవించి ఆశీర్వదించి నిజంగా మీ కొరకు నేను చేసిన త్యాగము నాయన గొప్పది నాయన. తన నామం బట్టి చూపిన ప్రేమను మరచులకు దేవుడు అన్యాయస్తుడు కాదని మీరు రాయించున్నారు కదా ప్రభువా. బిడ్డలకు నాయన వారి కుటుంబాలకు రావాల్సిన ఘనతను, వారికి రావాల్సినటువంటి నాయన ప్రతి ఫలమును ప్రభు మీరు అందించింది. పర సంబంధమైన ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో బిడ్డల కుటుంబాన్ని నాయన మీరు నింపండి, ఆశీర్వదించండి. అలాగే వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని, విశ్వాసిని ప్రభు, ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్కరిని నాయన నీ ఆత్మాభిషేకంతో బలపరిచి స్థిరపరిచి నీకిష్టులుగా నాయన నీ బిడ్డలుగా నాయన మమ్మల్ని కూడా మీరు వాడుకోమని, అందరినీ వాడుకోమని కోరుకొనొచ్చు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.